మంగళగిరిలోని వివిధ కూడళ్లలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ బాలగణపతి ఉత్సవ కమిటీ దామర్ల రమాకాంతారావు చేనేత కాలనీ, డాక్టర్ ఆంజనేయ కాలనీ, సాయినగర్ సెంటర్లో ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు శ్రీ బాలగణపతి స్వామివారి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 4వ తేదీ గురువారం సాయంత్రం అక్కిరాజు శ్రీనివాసరాజు కోలాట బృందంచే కోలాట ప్రదర్శన అద్భుతంగా జరిగింది. ఆధ్యాత్మిక వేడుకల్లో సాంస్కృతికం మేళవించి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు మరింత శోభ తెచ్చాయి. ఆద్యంతం కోలాహలంగా సాగిన కోలాట ప్రదర్శనను శ్రీ బాలగణపతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు, విశేషంగా భక్తులు, మరీ ముఖ్యంగా మహిళా భక్తులు విచ్చేసి ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా శ్రీ బాలగణపతి ఉత్సవ కమిటీ నిర్వాహకులు మంగళగిరి టైమ్స్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. నమస్కారం. మనకి గణపతి వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27వ తారీఖు నుండి 11 రోజుల నవరాత్రులలో భాగంగా ఈరోజు కోలాట కార్యక్రమం అక్కరాజు శ్రీనివాస్ గారి మంగళగిరి వారిచే కోలాట కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. అలానే ఇది 35వ సంవత్సరము. ఈ ప్రాంతం అంతా కూడా ఫస్ట్గా నుంచి ధార్మిక కార్యక్రమాలు దేనికైనా ప్రోత్సహించే ప్రాంతం. మొదట్లో సిటీ కేబుల్ మల్లేశ్వరరావు గారు ఈ బొమ్మకి ఆదిగా స్థాపించారు. ఆ తర్వాత విఠలరావు గారు, గంజి చిరంజీవి గారు, గంజి రవీంద్ర గారు, మన మునగాల భాస్కరరావు గారు, మునగాల జగన్ గారు, మన దామర సంటి గారు, ఇలా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ప్రోత్సాహాలు అందిస్తూ మనం ఇంకా భక్తుల సహాయ సహకారాలతో 35వ సంవత్సరం కార్యక్రమం చేసుకుంటున్నాము. నేను ఒక 7 సంవత్సరాలు తప్ప తక్మాదంతా నా చేతి మీదుగా జరుగుతుంది. దీంట్లో ఒక 7-8 సంవత్సరాలు తప్ప 35 సంవత్సరాల్లో 7-8 సంవత్సరాలు తప్ప తక్మాదంతా నా చేతి మీద జరుగుతుంది. ఇప్పుడు మనకి బొమ్మ స్వామివారి వినాయక చవితి సందర్భంగా ఈ బొమ్మను ఇచ్చిన వారు శ్రావణి మెడికల్ వారు. బొమ్మ ఖరీదే ₹1,20,000 బొమ్మ మన స్వామివారిని సమర్పించి ఉన్నారు. అలానే లడ్డు వంగర నాగేంద్ర ప్రసాద్ గారు ఇచ్చున్నారు 61 కేజీల లడ్డు. దాన్ని రేపు భక్తుల ముందుకి వేలంపాట రూపంలో తీసుకొస్తాము స్వామివారి మహాప్రసాదాన్ని. అలా స్వామివారికి శుక్రవారం, మొన్న జరిగిన శుక్రవారం అభిషేకాలు చేయించాం పంచలోహాల విగ్రహాలను తీసుకొచ్చి. అలానే మరుసటి రోజు మంగళవారం మనకి స్వామివారి లక్ష్మీ గణపతి హోమాలు, సామూహిక లక్ష్మీ గణపతి హోమాలు జరిపించాం. ఈరోజు స్వామివారికి కోలాటం అక్కరాజు శ్రీనివాసరాజు గారిచే కోలాట కార్యక్రమం ఏర్పాటు చేశాం. రేపు సమారాధన కార్యక్రమం దాదాపుగా 4,500-5,000 నుంచి సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించుకుంటాం. ఈ సమారాధన అయితే 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇదంతా కూడా భక్తుల సహాయ సహకారాలతో ఫస్ట్ కానించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గణేష్ మహారాజ్. అలానే స్వామివారి వినాయక చవితి సందర్భంగా శనివారం ఉదయం 12 గంటలకి, ఎందుకంటే ఆదివారం చంద్రగ్రహణం ఉందని కాబట్టి శనివారం ఉదయం 12 గంటలకి మన స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో కూడా స్వామివారికి అన్ని ఏర్పాట్లు, మన కోలాటం, మన తీర్మారు, స్వామివారి సంప్రదాయమైన భక్తి పాటలతో స్వామివారిని ఘనంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఒక 100 కేజీల చక్కెర పొంగలు కానీ పులిహార కానీ ఇలా మనం సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారు స్వామివారి వినాయకుని వెంబడ మనం ఈ కాలనీ మొత్తం తిరుగుతాం. ఆంజనేయ కాలనీ, దామల రమాకాంతరావు గారి చేనేత కాలనీ, సాయినగర్. ప్రతి ఇంటి ముందుకి స్వామివారి వినాయకుని విగ్రహం స్వామివారికి వారు పోయటం, భక్తితో శ్రద్ధలతో స్వామివారి కృపకి పాత్రులు కావడం అన్నీ జరుగుతాయి. ఇదంతా కూడా భక్తుల సహాయ సహకారాలతోనే మనం ముందుకెళ్తున్నాం. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకోండి. జై గణేష్ మహారాజ్. One, two, three. దేవకి సుఖదేవాడు దేవదేవుడేవాడు గణమాత దేవకి సుఖదేవాడు దేవదేవుడేవాడు
రాజరికి నమ్మోదుకో
సీనియర్ మాట 31,000